హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక కొత్త ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ప్లాన్తో మీ ముందుకు వచ్చాను. అదే రిటైర్మెంట్ ప్లాన్. ఈరోజు దీని మీద అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో రిటైర్మెంట్ ప్లాన్ అనగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మనం ఎంప్లాయ్ కావచ్చు, అన్ఎంప్లాయ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం ఒక అప్ టు 60 years వరకు కష్టపడతాం. మనకు ఒక మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అది బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మన హెల్త్ సిచ్యువేషన్ని కానీ బేస్ చేసుకుంటే ఆఫ్టర్ 60 వాట్. సో ఆఫ్టర్ 60 కూడా మనకి జాబ్ లేకపోయినా, బిజినెస్ చేయలేకపోయినా ఇన్కమ్ అయితే కావాలి మనం లైఫ్లో సర్వే అవ్వడానికి. సో అందుకని ఆఫ్టర్ 60 అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి మంత్లీ పెన్షన్ ఆర్ ఇన్కమ్ వచ్చేలా ఇప్పుడే మనం ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. సో దాని గురించి చెప్పడానికే ఈ వీడియోలో ట్రై చేస్తాం. సో అది రిటైర్మెంట్ ప్లాన్. సో ఈ రిటైర్మెంట్ ప్లాన్లో తీసుకొచ్చిన కొత్త స్కీమ్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కీమ్. ఇదేమీ థర్డ్ పార్టీ కాదు. సో ట్రస్టెడ్ స్కీమ్ ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇది ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది. సో దీని ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో దీంట్లో మనం ఈ వీడియోలో టాపిక్స్ కవర్డ్లో దీని ఇంట్రడక్షన్, ఎన్పిఎస్ గురించి, ఎలిజిబిలిటీ, ఎవరెవరు దీన్ని అప్లై చేసుకోవచ్చు, క్రైటీరియా ఏంటి, సో ఈ స్కీమ్ యొక్క కీ ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ టైప్ ఆఫ్ అకౌంట్స్, అంటే ఎన్పిఎస్లో ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, ఎవరెవరు దీన్ని తీసుకోవచ్చు, ఎలా ఓపెన్ చేసుకోవచ్చు, అండ్ మెచ్యూరిటీ ఎగ్జాంపుల్స్తో సహా మీరు ఎంత పే చేస్తే, అంటే ఎంత మంత్లీ డిపాజిట్ చేసుకుంటే మీకు ఆఫ్టర్ 60 years ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనేది కూడా ఇందులో నీట్గా ఎగ్జాంపుల్స్తో సహా మీకు క్లియర్ కట్గా ఈ ఎన్పిఎస్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ ఎన్పిఎస్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్కీము. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, సో పిఎఫ్ఆర్డిఏ ప్రొవైడ్ చేస్తున్న స్కీమ్ ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఫస్ట్ 2004లో తీసుకొచ్చింది, ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే. దాని తర్వాత ఇది ఆల్ సిటిజన్స్, అంటే నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా 2009లో దీన్ని అందరికీ అప్లై చేస్తూ మనకి రిలాక్సేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మీరు ఎంతైతే పే చేస్తారో దాన్ని మీరు ఐటీ రిటర్న్స్ చేసుకునేటప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్లో దీన్ని చూపించుకోవచ్చు అండర్ 80CC-Dలో. సో ఇక ఈ స్కీమ్ గురించి లోపలికి వెళ్తే, ఎలిజిబిలిటీ వచ్చేసి దీనికి అందరూ ఎలిజిబులే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, అండ్ అన్ఎంప్లాయీస్ అంటే జాబ్ లేని వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. సో దీనికి ఎంట్రీ ఏజ్ వచ్చేసి 18 years. 18 years పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ అనేది ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా ఎనీ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ స్కీమ్ డీటెయిల్స్ చూసుకుంటే, మనకి ఫస్ట్ దీన్ని అకౌంట్ ఓపెన్ చేసుకుంటాము. మన మినిమం డాక్యుమెంట్స్ ఇచ్చేసి, దీనికి ఒక పాన్ కార్డు, ఆధార్ కార్డు, మన ఫోటో, సో మన ఈకేవైసీ ఎలా చేసుకుంటామో అలా మినిమం డాక్యుమెంట్స్తో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ, ఆన్లైన్లో కానీ, ఆర్ ఎనీ బ్యాంక్లో కూడా ఈ ఎన్పిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత, సో మీరు దీంట్లో అప్ టు 60 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు డిపాజిట్ చేసే డబ్బులు అనేవి అప్ టు 60 years వరకు లాకిన్ అవుతాయి. సో అప్ టు మీకు 60 years వచ్చే వరకు మీరు ఈ అకౌంట్ ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు. మీ ఏజ్ ఎంతైనా కావచ్చు. అప్ టు 60 years, మీకు 60 years వచ్చే వరకు ఈ అకౌంట్ లాక్ చేయబడుతుంది. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. 60 years తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన డిపాజిట్ అమౌంట్ని బట్టి దానికి వచ్చిన రిటర్న్స్తో పాటు మెచ్యూరిటీ వస్తుంది. సో ఆ మెచ్యూరిటీ ఎంతైతే వస్తుందో దాంట్లో 60% డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా లంసమ్ మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 40% జనరేట్ అయిన రిమైనింగ్ 40% నుంచి మీకు మంత్లీ పెన్షన్
అంటే రిమైనింగ్ 40%ని తీసుకొని మళ్ళీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసి దాని మీద జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీకు మంత్లీ పెన్షన్ ఇస్తారు. సో ఇక్కడ 60% లంసమ్ అమౌంట్గా మన అకౌంట్కి వస్తుంది, 40% మన అకౌంట్కి పెన్షన్గా వస్తుంది. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, టైర్ 1 అకౌంట్ అండ్ టైర్ 2 అకౌంట్. సో టైర్ 1 అకౌంట్లో వచ్చేసి ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని. సో పార్షియల్ విత్డ్రాస్ కూడా ఉంటాయి. ఆఫ్టర్ 3 years మనము 25% విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎమర్జెన్సీలో. సో దీంట్లో మినిమం కాంట్రిబ్యూషన్ వచ్చేసి 500. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే 500 మినిమం దీంట్లో డిపాజిట్ చేయాలి. అండ్ మినిమం కాంట్రిబ్యూషన్ పర్ ఇయర్ అంటే సంవత్సరానికి కనీసం ఇందులో 1000 రూపీస్ డిపాజిట్ చేయాలి. అండ్ సో మినిమం కాంట్రిబ్యూషన్ 500 అండ్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ పర్ యానం 1,50,000. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ ఇష్టం. దీనికి మంత్లీ అని కాదు, క్వార్టర్లీ అని కాదు, మీ ఇష్టం. మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు మీరు ఈ అకౌంట్లో డైరెక్ట్గా త్రో ఆన్లైన్ డెబిట్ కార్డ్ కావచ్చు, యూపీఐ కావచ్చు, క్రెడిట్ కార్డ్తో కూడా దీంట్లో మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. బట్ మ్యాక్సిమం 1,50,000 పర్ యానం. ఇది ఈ అకౌంట్కి సంబంధించిన టైర్ 1 అకౌంట్. సో ఎవరైతే టైర్ 1 అకౌంట్ ఓపెన్ చేస్తారో అది 60 years వరకు లాక్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో టైర్ 1 అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత టైర్ 2 అకౌంట్కి ఎలిజిబుల్ అవుతాం. ఇది ఆప్షనల్, మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో టైర్ 2 అకౌంట్ అనేది లాకిన్ ఏమి ఉండదు, దీంట్లో కూడా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా దీన్ని నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో టైర్ 1 అకౌంట్ అనేది 60 years వరకు లాక్ అవుతుంది, టైర్ 2 అనేది ఆప్షన్. సో టైర్ 2లో కూడా మినిమం కాంట్రిబ్యూషన్ 250 ఉంటుంది. సో దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్, సేమ్, ఈ రెండు సేమ్. టైర్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే టైర్ 2 అకౌంట్ ఇవ్వబడుతుంది. క్లియర్? అండ్ దీంట్లో ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే ఇక్కడే. సో మ్యాజిక్ ఫిగర్స్ చూడండి ఒకసారి. మీ ఏజ్ కనుక 30 అయితే, మీ ఏజ్ ఇప్పుడు మీరు 30 ఏజ్లో కనుక ఉంటే మీరు మంత్లీ డిపాజిట్ ఒక 2000 కనుక చేసుకుంటే అప్ టు 60 years మీరు టోటల్గా పే చేసేది 7,20,000 మాత్రమే. బట్ జనరేట్ అయ్యే టోటల్ కార్పస్ వాల్యూ 71 lakhs. ఆ 71 lakhsలోంచి మీకు 60 years అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో డైరెక్ట్గా యాజ్ ఏ లంసమ్ 42 lakhs డిపాజిట్ చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది కదా, దాన్ని వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్గా ఎక్కడైనా సరే దాన్ని పెట్టి మీకు మంత్లీ మీ అకౌంట్లో 16,000 ఎవ్రీ మంత్ అప్ టు లైఫ్ టైం 16,000 ఇస్తారు. జస్ట్ ఇమాజిన్ మీరు 30 ఏజ్లో ఉండి ఒక 5,000 అంటే ఒక 30 years వరకు ఎవ్రీ మంత్ 5,000 కనుక మీరు పే చేసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసేది 18 lakhs మాత్రమే. కానీ మీకు వచ్చే కార్పస్ అంటే టోటల్ మెచ్యూరిటీ వాల్యూ 1,77 lakhs. దాంట్లోంచి మీకు 1,06 lakhs మీ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ అవుతుంది లంసమ్ అమౌంట్గా. 1,06 lakhs డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి 60 years తర్వాత. అండ్ మంత్లీ అప్ టు లైఫ్ టైం 40,000 మీ అకౌంట్లో వేస్తారు. అదే మీరు ఒక 10,000 కనుక మంత్లీ చేసుకోగలిగితే అప్ టు 60 years 36 lakhs మీరు పే చేస్తారు. మీకు వచ్చే కార్పస్ వాల్యూ 3,55 lakhs. అప్పుడు దాంట్లోంచి మీకు 2,13 lakhs డైరెక్ట్గా లంసమ్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అండ్ మంత్లీ 80,000 మీకు ఇన్కమ్ వస్తుంది, అంటే పెన్షన్ వస్తుంది. సో మీరు ఆఫ్టర్ 60 years ఏ జాబ్ చేయకపోయినా ఇంట్లో కూర్చున్న ఎవ్రీ మంత్ మారగానే, క్యాలెండర్లో మంత్ మారగానే మీ అకౌంట్లో ఇలా 10,000 5,000 ఇలా చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మీకు మంత్లీ పెన్షన్ వస్తుంది అప్ టు లైఫ్ టైం. నామినీ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అది తర్వాత చెప్తాను. సో జస్ట్ ఇమాజిన్ మీ ఏజ్ ఇప్పుడు 35 కనుక అయితే మీరు ఒక 5,000 కనుక డిపాజిట్ చేసుకోగలిగితే మీరు పే చేసేది 60 years వరకు 15 lakhs మాత్రమే. సో టోటల్ కార్పస్ వాల్యూ 94 lakhs. మీకు వచ్చే లంసమ్ 60 years తర్వాత 56 lakhs. పెన్షన్ 21,000 పర్ మంత్. మీరు 10,000 కనుక పే చేయగలిగితే మంత్లీ మీరు పే చేసే టోటల్ 30 lakhs. మీకు వచ్చే టోటల్ కార్పస్ 1,88 lakhs. లంసమ్ 1,13 lakhs. పెన్షన్ 42,000 పెన్షన్ మీకు మంత్లీ వస్తుంది.
అదే జస్ట్ ఇమాజిన్ మీ ఏజ్ 40 కనుక అయితే మీరు మంత్లీ 10,000 అంటే నామినల్గా పే చేస్తే మీకు టోటల్ అరౌండ్ ఒక 1 crore వస్తుంది. దాంట్లోంచి ఒక 60 lakhs లంసమ్గా వస్తుంది, పెన్షన్ 22. అదే మీరు ఒక 20,000 కనుక పే చేసుకుంటే మంత్లీ మీరు 48 lakhs పే చేస్తారు, అరౌండ్ ఒక 50 lakhs అనుకోండి. మీకు వచ్చే టోటల్ కార్పస్ వాల్యూ 2 crores ఆల్మోస్ట్. దాంట్లోంచి మీకు 1.18 crore మీ చేతికి ఇచ్చేస్తారు, మంత్లీ 44,000 పెన్షన్ వస్తుంది. సో ఈ 1.18 crore కూడా మళ్ళీ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో పెట్టి మళ్ళీ ఇందులోంచి కూడా మీరు మంత్లీ ఇన్కమ్ని తీసుకోవచ్చు. సో ఈ 44కి ఇంకో 44 అంటే మీకు 1 lakh ఈజీగా మంత్లీ అకౌంట్లో పడిపోతుంది. సో ఇది ఈ స్కీమ్ యొక్క ఎగ్జాంపుల్స్. సో దీని కీ ఫీచర్స్ చూసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అండర్ 80CCDలో, నామినీ ఫెసిలిటీ ఉంటుంది, అంటే మనం 60 years తర్వాత మనకు మంత్లీ పెన్షన్ వస్తుంది కదా, అప్పుడు ఈ పాలసీ తీసుకున్న పర్సన్కి ఏదైనా జరిగితే అందులో ఉన్న టోటల్ కార్పస్ నామినీకి ఇచ్చేస్తారు. సో దీంట్లో నో ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇంత ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఇంత కంపల్సరీ డిపాజిట్ చేయాలని ఏం లేదు. మీకు 500 మినిమం డిపాజిట్, మీ దగ్గర 500 ఉంటే వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు. నో ఫిక్స్డ్ పేమెంట్ ఆప్షన్, మంత్లీ 500 వేయాలి, క్వార్టర్లీ 500 వేయాలని ఏం లేదు, మీ ఇష్టం, ఎన్నిసార్లు అయినా మీరు దీంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేసుకోవచ్చు. సో నో ట్యాక్స్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్, మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్లో కూడా ఆఫ్టర్ 6 years ట్యాక్స్. సో నో ట్యాక్స్, దాని మీద ట్యాక్స్ కూడా ఉండదు, యాజ్ ఇట్ ఈజ్గా మీకు వచ్చే రిటర్న్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నో నీడ్ టు గో పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్. సో ఆన్లైన్లోనే మీరు పే చేసుకోవచ్చు, మీరు అక్కడికి వెళ్ళి క్యూలో నిల్చొని డిపాజిట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. చూస్ ద పెన్షన్ అమౌంట్, దాని తర్వాత మీరు ఈ 40-60% అని ఉంది కదా, దాంట్లో మీరు పెన్షన్ అమౌంట్ని కూడా చూస్ చేసుకొని ఎంత కావాలో కూడా మీరు అక్కడ వాళ్ళతో మీరు మాట్లాడుకొని చేసుకోవచ్చు. సో అండ్ పార్షియల్ విత్డ్రాస్ ఉంటాయి. సో మీరు 3 years కంటిన్యూస్గా ఇందులో జర్నీ చేస్తే మీకు ఒక 25% పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. సో టోటల్ లైఫ్ టైంలో అంటే మీ అప్ టు 60 years మెచ్యూరిటీ పీరియడ్లో కూడా ఓన్లీ 3 times మాత్రమే పార్షియల్ విత్డ్రాస్ ఇస్తారు. సో ఇలా ప్లాన్ చేసుకోవటం వల్ల నాట్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్, మనం ఆఫ్టర్ 60 years ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, జాబ్ చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు, మంత్లీ ఇన్కమ్ అయితే వస్తుంటుంది. సో మన రిమైనింగ్ లైఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఈ ఎన్పిఎస్ గురించి సింపుల్గా. సో ఇంకా ఎలా ఓపెన్ చేయాలి ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సో దీని మీద డౌట్స్ ఏం లేదు, హ్యాపీగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్కి ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మీకు ఈజీగా రీచ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.